హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈరోజు మన దగ్గర ఒక సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ స్టూడెంట్ కౌన్సిలర్ ఉన్నారు, వెలాంగిని గారు. తనతో మాట్లాడి అసలు కరెంట్ సిచ్యువేషన్లో స్టూడెంట్స్కి ఏం చెప్తే బాగుంటుంది ఒక మోటివేషనల్ స్పీకర్గా అన్నది తెలుసుకుందాం. ఎందుకంటే సూన్ మనకి జాన్ 1 కూడా రాబోతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో పాటు రెజల్యూషన్స్ కూడా చాలామంది తీసుకుంటారు. సో ఆ విషయంలో మనం ఏమైనా గైడ్ చేస్తారా అన్నది కూడా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. వాట్ అబౌట్ యూ మ్యామ్? నేను కూడా బాగున్నాను. సో తొందరలో సెలబ్రేషన్స్ బాగా వస్తాయి కదా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి పిల్లల లైఫ్లో. రెజల్యూషన్స్ తీసుకునే వాళ్ళ గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు? రెజల్యూషన్స్ తీసుకునే వాళ్ళ గురించి చెప్పమంటారా, తీసుకొని తర్వాత ఫాలో అయ్యే వాళ్ళ గురించి కూడా చెప్పమంటారా? అందరు తీసుకుంటారు. ఫాలో అవ్వాలంటే మీరు టైం మేనేజ్మెంట్ గురించి ఏమన్నా వాళ్ళకి ఇప్పటి నుంచే వాల్యూస్ అది ఇది చెప్తే వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు కదా అని. నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే 100 మెంబర్స్ 90 మెంబర్స్ తీసుకుంటారు, ప్లానింగ్ రాసుకుంటారు, ఒక బుక్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటారు. కానీ అది జాన్ 1 వరకు మాత్రమే. మార్నింగే అలారం పెట్టుకుంటారు 4 o'clockకి లేవాలని. ఆ రోజు లేవరు, అలారం ఆఫ్ అవుతుంది, అక్కడే న్యూ ఇయర్ మొత్తం అయిపోతుంది. అవును. మళ్ళీ 4 o'clockకి అలారం పెట్టుకోవాలి అంటే వాళ్ళు మళ్ళీ 2026 జాన్ 1 వరకు వెయిట్ చేస్తారు. అంటే అలారం పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ లేచే వాళ్ళు మాత్రం తక్కువ. అవును. సో మనకి ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో ఇంప్లిమెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ మ్యామ్. ఇప్పుడు మనం కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే టైం ఎవరి దగ్గర లేదు. నిజమేనా? అవును. టైం ఎవరి దగ్గర లేదా? నా దగ్గర వాచ్ ఉంది మేడం, టైం ఉంది, మొబైల్ ఉంది. ఓకే. అందరి దగ్గర టైం ఉంది, కానీ దాన్ని ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు లేరు. అందరికీ 24 hours, మీకు 24 hours, నాకు 24 hours. ఆ 24 hoursని ఎంతమంది ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక మాట చెప్తాను మేడం, అది చాలా సీరియస్ స్టేట్మెంట్. ఒక్కోసారి ప్రాణం పోతే కూడా తిరిగి వస్తుందేమో, కానీ సిపిఆర్ చేసి మళ్ళీ బతికించవచ్చు ఒక్కోసారి. కానీ ఒక్కసారి టైం పోతే, గడిచిపోతే అది తిరిగి రావడం అసాధ్యం. అంటే ప్రాణం కంటే విలువైనది టైం. నిజంగా మనం ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే ఇది ట్రూ ఫ్యాక్ట్ మేడం. కానీ ఇంత విలువైన టైంని, ప్రాణం కన్నా విలువైన టైంని మన యూత్ ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎంత వేస్ట్ చేస్తున్నారు. అంటే వేస్ట్ చేయడం అంటే టైంని మనం ఏం కావాలని చేసేయము, కానీ వాళ్ళు ఎందులో స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి యూజ్ అయ్యే దాంట్లో స్పెండ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకునే దాంట్లో స్పెండ్ చేస్తున్నారా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు టైం వేస్ట్ చేస్తే వాళ్ళకి ఏం కాదు, కానీ మన కంట్రీ డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఎందుకంటే యూత్ మనకి పిల్లర్స్ లాంటి వాళ్ళు మన కంట్రీకి. నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అని అంటాం కదా మేడం. అలాంటి యువత మత్తులో మునిగి తేలుతుంది. ఆ మత్తు ఏదైనా కావచ్చు, అడిక్షన్ అంటాం కదా మనం. అడిక్షన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది డ్రగ్స్ అడిక్షన్. కానీ అడిక్షన్ అనంటే మనం దేనికైతే ఎక్కువ మనము అడిక్ట్ అయిపోతామో, అది లేకపోతే మనం ఉండలేమో, దాన్ని మనం అడిక్షన్ అంటాం. బానిసత్వం అన్నమాట. బానిసలుగా మారుతున్నారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఇండియాని పాలించారు, మనల్ని బానిసలుగా చూశారు. మనం అంతా కోలుకున్నాము, ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంగా మారింది, ఎన్నో ఇయర్స్ అవుతుంది. కానీ ఇప్పుడు మనమే బానిసలుగా అవుతున్నాం. మనం ఏదైతే వస్తువులను తయారు చేసామో వాటికి బానిసలుగా మారుతున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మేడం, నొక్కి, ప్రాణం పోయినా కానీ సిపిఆర్ చేసి బ్రతికించవచ్చేమో, కానీ ఒక్కసారి టైం పోతే మాత్రము తిరిగి తీసుకురాలేము. సో మరి పిల్లలకి టైంని మేనేజ్ చేయడంలో మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను అర్థం చేసుకుంటా, బట్ కొంతమందికి ఎంత చెప్పినా ఎక్కదు. సో వాళ్ళకి ఇంకేమైనా చెప్తారా టైం మేనేజ్మెంట్ గురించి? మేనేజ్మెంట్ అంటే పాలన, టైం మేనేజ్మెంట్ అంటే సమయ పాలన. సమయాన్ని మనం పాలించగలుగుతామా మేడం? అంటే ఇప్పుడు నాకు కాళ్ళు ఇరిగినాయి, యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగినాయి, ఒక 6 months నాకు బెడ్ రెస్ట్ కావాలి. ఆ 6 months టైం పోకు, అట్లనే ఉండు, స్టాప్ అయిపో అని అనగానే ఓం బూమ్ బుష్ స్టాప్ అనగానే టైం ఏమైనా స్టాప్ అవుతుందా? లేదు. సో వీ కాంట్ మేనేజ్ ద టైం. బట్ టైంని మనం మేనేజ్ చేయలేము అస్సలు.
1 మినిట్ కాదు కదా, 1 సెకండ్ కూడా మన కోసం ఆగిపోదు. నాకు బండి సంజయ్ తెలుసు, ఒక 1 అవర్ ఆపు నా క్యాలెండర్లో అనేసి అని అంటే ఎవ్వరు ఏం తెలిసినా, ఎంత పొలిటీషియన్ పవర్ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా కానీ టైంని ఆపే పవర్ మాత్రం మనకు లేదు. సో వీ కాంట్ మేనేజ్ టైం. కానీ మనం దేన్ని మేనేజ్ చేయొచ్చు? ఫోకస్ని మేనేజ్ చేయొచ్చు. మన ఫోకస్ ఎటు వెళ్తుంది అనేది మనం మేనేజ్ చేయొచ్చు మేడం. మన ఫోకస్ని ఎంత ప్రొడక్టివ్గా మనము చేసుకుంటే అంత డెవలప్మెంట్ అనేది మన లైఫ్లో చూడొచ్చు. మనం ఫోకస్ పెట్టాలనుకున్నప్పుడు మొబైల్లో వాట్సాప్ మెసేజ్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ సెండ్ చేసిండు ఫ్రెండ్ అనో, ఇట్లా డీవియేషన్స్, డైవర్షన్స్ ఉంటాయి కదా. మరి వీటన్నింటినీ కాదని మనం అనుకున్న ఏదైతే రెజల్యూషన్స్ ఉన్నాయో వాటికే స్టిక్ అయ్యేలాగా ఎట్లా ఫోకస్ చేయాలి? స్టిక్ అయ్యాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైనా ఒక డ్రీమ్ ఉండాలి మేడం. ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళాలి, ముంబైకి వెళ్ళాలి అంటేనే మీరు టికెట్ పర్చేస్ చేసుకోగలుగుతారు, బుక్ చేసుకొని అంత ట్రావెలింగ్కి ప్రీ ప్లాన్డ్గా వెళ్ళి మీరు ముంబైకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. అంటే మీరు ప్లానింగ్ లేనిది, ఇక్కడికి వెళ్ళాలి అనే ఒక లక్ష్యం లేనిది, ఒక ఏం లేనిది మనమైతే ఏం చేయలేము. ఇప్పుడు ఏమున్నారు స్టూడెంట్స్ అందరూ అంటే ఎక్కడ కూర్చునే వాళ్ళు అక్కడే, చాలా బద్ధకంతో ఏమవుతుందిలే కానీలే, ఎక్కువ మనకి ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇవన్నీ పడుతున్నాయి మనకి. మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో టైం మొత్తం పోతుంది అనుకున్నాం కదా. మరి సోషల్ మీడియా మన ఫోకస్ని తీసుకోకుండా ఎట్లా డైవర్ట్ అవ్వచ్చు? ఓకే మ్యామ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు రోజు 3 o'clockకి ఒక మూవీ చూస్తారు. ఆఫ్టర్నూన్ 3 to 6 ఈవినింగ్ టైంలో మీరు ఫ్రీగా ఉంటారు, రోజు ఒక మూవీ చూస్తూ ఉంటారు. మీరు అది హ్యాబిట్ అనుకోండి. ఒకవేళ 3 o'clockకి ఆ రోజు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏదైనా టూర్కో ఎటైనా ప్లాన్ చేశారనుకోండి, లేదంటే మ్యారేజ్కి వెళ్ళేది ఉందో, ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేది ఉంది, ఆ రోజు మీరు మూవీ చూస్తారా? లేదు. ఎందుకోసం? అంటే వేరే ప్లాన్స్ ఉన్నాయి కదా. సో మనం కూడా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని ఆ మొబైల్ నుంచి దూరంగా తీసుకురావాలి, ఆ మొబైల్ నుంచి డివైడ్ చెయ్యాలి అని అంటే ఆ మొబైల్ కన్నా, వాట్సాప్ కన్నా, ఇన్స్టాగ్రామ్ కన్నా, ఫేస్బుక్ కన్నా ఇంకా వేరే ఇంపార్టెంట్ వర్క్ కనుక వాళ్ళకి అసైన్ చేస్తే, వాళ్ళు కనుక అసైన్ చేసుకోగలిగితే కంపల్సరీ వాళ్ళు అక్కడ నుంచి డివేట్ అవుతారు. చాలా సింపుల్. ఒక పని మీద నుంచి మనం డివేట్ కావాలి, మనము అక్కడి నుంచి వెళ్ళాలి దూరం, మన ఫోకస్ అనేది మనం ఇంకొక దగ్గర పెట్టాలి అంటే అంతకన్నా ఇంపార్టెంట్ కనిపించాలి. ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు మ్యామ్, అక్కడ డ్రెస్సెస్ అన్నీ చూస్తారు, అక్కడ మీకు ఓకే బెస్ట్ అనిపిస్తాయి, కానీ ఇంకొక షాప్ ఓపెన్ పడుతుంది, కొత్తగా ఓపెన్ చేస్తారనుకోండి, ఆ షాప్లో అంతకు ముందున్న షాప్ కంటే బెస్ట్గా కనిపిస్తేనే కదా వాళ్ళు కస్టమర్స్ అనేది అట్రాక్ట్ అయ్యేది. సో అంతకన్నా బెస్ట్ ఉండాలి, అంతకన్నా ఇంపార్టెంట్ ఉండాలి. అలా మనకి ఎవరైతే మన యూత్కి మనం అసైన్ చేస్తామో వర్క్ అనేది, అప్పుడు వాళ్ళు తొందరగా మనం డీవియేషన్ అవుతారు, వాళ్ళు కూడా అసైన్ చేసుకోగలరు. ప్రజెంట్ యూత్ వాళ్ళకి తెలియకుండానే ఒక్కసారి మొబైల్లో ఇలా తల దించితే మళ్ళీ చూసేటప్పుడు 4 o'clock అవుతుంది, మళ్ళీ తల అయితే చూసేసరికి 7 o'clock అవుతుంది. అంటే వాళ్ళకి తెలియకుండానే టైం అంతా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఒక్కసారి అసలు ఒక వలలో చిక్కుకుపోయినట్టు వాళ్ళు అనుకుంటారు, మళ్ళీ రియలైజ్ అవుతారు, అరే ఇంత టైం 4 to 7 3 hours అని స్పెండ్ చేశాను ఒక మొబైల్ మీద. ఇంకా కొంతమందికి అయితే మొబైల్ 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారు మేడం. ఇలా ఫింగర్ అంటారు, ఆ ఫింగర్ అరిగిపోదు, ఫింగర్ ఇలా 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 అని అరిగిపోదు, కానీ మొబైల్లో ఛార్జింగ్ అయితే అయిపోతుంది కదా. ఛార్జింగ్ అయిపోయాక అప్పుడు మనకి లో బ్యాటరీ అన్నప్పుడు అప్పుడు మనం చూస్తాం, అరే ఎక్కడున్నాం మనం. సీరియస్లీ అది నిజంగా జరుగుతున్న ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క ఎక్కడైనా జరుగుతుంది ఇదే. ఏం లేదు, ఎందుకు మరి సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారో కూడా నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళు ఒక వర్క్ ఏదైనా తీసుకుంటారు, చేయాలనుకుంటారు, ఓకే వాళ్ళకి ఒక 1 monthలో ఎగ్జామ్ ఉంది అనుకోండి, బుక్ ఓపెన్ చేస్తారు, ఒకసారి 1 time చదువుతారు, ఇది అంతే అర్థమవుతలే రేపటి నుంచి చదువుతా అనేసి బుక్ అటు పడేస్తారు, అటు మూలకి పడిపోతుంది, చలో మొబైల్ పట్టేసుకుంటారు. ఇక బుక్ అక్కడే ఉంటుంది 1 month వరకు, మొబైల్ కూడా ఇక్కడే ఉంటుంది 1 month వరకు చేతిలో. అంటే వాళ్ళకి కొంచెం ఏదైనా హార్డ్గా అనిపించింది అనుకోండి, మనం ఈజీగా మూవ్ అయిపోతున్నాం, కంఫర్ట్ జోన్ వెతుక్కుంటున్నాం. కానీ ఒకసారి చదివిన నీకు అర్థం కాలే, 2nd time చదువు కదా అర్థమవుతుంది, 2nd time కూడా అర్థం కాలే, 3rd time చదువు, మీ లెక్చరర్ని అడుగు, అదే మొబైల్లో యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి కదా, టాపిక్ కొడితే 100 వీడియోలు 200 వీడియోలు వస్తాయి ఒక టాపిక్ మీద. అంటే మనము ఎట్లా చేస్తున్నారు యువత, ఈజీగా మనం లేజీగా అయిపోతున్నాం.
సో ఇదే సోషల్ మీడియా లేదు అని అనుకోండి, బోర్ కొడుతుంది, ఏం చేయాలో తెలీదు. అప్పుడు మనం బుక్ తీసుకొని కంపల్సరీ చదువుతాం. లేదు అని అంటే ఫ్రెండ్స్తోని మాట్లాడతాం, మన ఎల్డర్స్తోని, మన ఫ్యామిలీ మెంబర్స్తోని మాట్లాడతాం, వేరే వేరే తెలియని విషయాలు తెలుసుకుంటాం. సో ఇట్లా మనం వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకే మొబైల్ యూజ్ చేయాలి. పేరెంట్స్ చిన్న పిల్లలు అయితే, ఒకవేళ వాళ్ళు యూత్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళే పెట్టుకోవాలి. వాళ్ళకి ఎవరో వచ్చి చెప్పరు కదా, వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయ్యారు, మెచ్యూర్డ్ అయ్యారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి వాళ్ళు ఓన్గా పెట్టుకోవాలి. ఈ టైం నుంచి ఈ టైం వరకే మాత్రమే నేను వాట్సాప్ చూస్తాను, ఈ టైంకి. మనము మొబైల్ చూస్తున్నప్పుడు, మొబైల్లో ఏ వీడియో అయినా కానీ, ఏ యాప్ అయినా కానీ యూజ్ చేస్తున్నప్పుడు, నేను ఈ వీడియో చూస్తున్నాను, ఈ వీడియో వల్ల నాకు యూజ్ ఏంటి, కంపల్సరీ వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోగలగాలి. ఇంకొకటి టైం మేనేజ్మెంట్ అన్నాను కదా నేను ఇంతకుముందు, మీరు దాన్ని మనం మంచి ఫోకస్డ్గా ఎలా చేసుకోవాలంటే ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది రియల్ ఇన్సిడెంట్. తను ఒక అబ్బాయి చాలా ఓవర్ వెయిట్ ఉన్నాడు. ఓకే. 100 kgs ఎబో ఉన్నాడు, చాలా ఓవర్ వెయిట్ ఉన్నాడు. తను రోజు గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తాలి, వాకింగ్ చేయాలి రోజు అని అనుకుంటాడు. నైట్ కంపల్సరీ అలారం పెట్టేసుకొని పడుకుంటాడు, కానీ మార్నింగ్ లేవాడు. ఇంకా వాళ్ళ వైఫ్ చాలా సీరియస్ అవుతుంది, నీ హెల్త్ గురించి నువ్వేం పట్టించుకుంటలేవు, రేపు నీకేమైనా అయితే నేను ఎట్లా, పిల్లలు ఎట్లా, చిన్న బేబీ ఉంది మనకి, 2 years బేబీ ఉంది ఎలా అనేసి వాళ్ళ వైఫ్ సీరియస్ అవుతూ ఉంటారనమాట. సీరియస్ అయినప్పుడు రోజు నైట్ తను ఫీల్ అవుతూ ఉంటాడు, నేను మార్నింగ్ ఎలా అయినా లేవాలి అని అనుకుంటాడు. అట్లనే పట్టుకుంటాడు. ఇంకా మళ్ళీ ఎందుకు లేవాలి అనేసి వాళ్ళ వైఫ్ అడిగితే 100 రీజన్స్ చెప్తాడు. నేను ఆఫీస్లో అంతా టయర్డ్ అయినా, ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, మెంటల్ టెన్షన్ ఉంది, నేను పడుకోపోతే ఎట్లా, నాకు అది ప్రెషర్ అవుతుంది అనేసి చెప్పేసి ఏదో ఒకటి రీజన్ వెతుక్కుంటాడు. తర్వాత ఒకరోజు ఏమవుతుంది అని అంటే, మార్నింగ్ వాళ్ళ వైఫ్ హడావుడిగా వాళ్ళ హస్బెండ్ని లేపుతూ ఉంటుంది. మార్నింగ్ లేపి అప్పుడు మార్నింగ్ 4:30 ఏమవుతుంది, మన పాప కనిపించట్లేదు అనేసి తను టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. బయటకు వచ్చి చూస్తాడు, అక్కడ ఒక ఆమె అప్పుడే మార్నింగ్ అది వాకిలు ఊడుస్తూ ఉన్నది. మార్నింగ్ ఆమెను అడిగితే ఇటు అప్పుడే పాప నడుస్తూ ఉంటుంది, 2 years బేబీ, చిన్న బేబీ, ఇటు సైడ్ వెళ్ళింది అనేసి అని అంటాడు. సరే అని తను హస్బెండ్ వెళ్ళి వాళ్ళ డాడీ వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. మొత్తం గ్రౌండ్ మొత్తం, అటు ముందుకెళ్తే గ్రౌండ్, మెయిన్ రోడ్ అదంతా చూసి వస్తాడు. అస్సలు దొరకదు. 1 hour 2 hours మొత్తం ఒక రౌండ్ వేసి వస్తాడు. ఇంటికి వచ్చినాక టెన్షన్తోని ఆయన కాళ్ళు చేతులు మొత్తం వణికిపోతూ ఉన్నాయి. టెన్షన్తోని ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ చెప్తుంది, ఏం టెన్షన్ పడకండి, పాప ఇక్కడే ఉంది అని చెప్తుంది. ఓకే. అసలు ప్లాన్ చేసిందే వాళ్ళ తను రన్నింగ్ చేయడానికంటే ఇన్ని రోజులు లేవలేని తను ఎందుకు లేచిండు సడన్ గా? పాప కోసం. మరి తను రేపు తన లైఫ్ స్పాయిల్ అయితే మరి రేపు పాప పరిస్థితి ఏం కావాలి? ఒక్కరోజు పాప కనిపించకపోతేనే తను అంతగా టెన్షన్ పడిపోయాడు. మరి ఒకవేళ తనకి అనుకోనిది జరిగి హార్ట్ అటాక్ అదేమైనా వచ్చి, అంటే అలా జరగాలని మనం కోరుకోము, అలా ఒకవేళ జరిగితే పాప పరిస్థితి ఏంటిది లైఫ్లో? అంటే మనం అలా థింక్ చేయాలి ఎప్పుడైనా. అంటే మనకు అంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక డ్రీమ్ అనే కానీ, ఒక లక్ష్యం అనేది కానీ, మనం అది కంపల్సరీ ఏం పెట్టుకోవాలి. అందుకు మనం ఎన్నోసార్లు ట్రై చేయాలి. మనము ఒక్కసారి ప్రయత్నించి వదిలేస్తే అది అక్కడే ఉండిపోతుంది. మనం 100 times ప్రయత్నించాలి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న నేను కూడా టైంని 24 hours టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే దానికి కొంచెం మనం సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు మనం డివియేట్ అవుతూనే ఉంటాము. మళ్ళీ మనకి మనము బెదిరించుకోవాలి, మనకి మనం హెచ్చరించుకొని, మనము లేదు ఇది నువ్వు వీడియో చూస్తున్నావు ఎందుకోసం, దీనివల్ల నీకేమైనా యూజ్ ఉందా, నో యూజ్, చలో మొబైల్ పక్కన పెట్టేసి, లేదంటే నీకు యూజ్ ఉన్న వీడియో చూడు. ఈ 1 hourలో నేను ఏం నేర్చుకున్నా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, టైంని మేనేజ్ చేసుకోవాలంటే మీరు జనరల్గా స్టూడెంట్స్కి టిప్స్ కూడా చెప్తారు కదా, అది మాకు చెప్తారా? షూర్, తప్పకుండా. అయితే టిప్స్ అంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆ రోజు సెకండ్ సాటర్డే అండి. సెకండ్ సాటర్డే అయితే మనకి ఫ్రైడే రోజు ముందే ఈరోజు కరెంట్ ఉండదు మనకి అనేసి 8:30 నుంచి ఏమో 1 o'clock వరకు ఆ పీరియడ్లో కరెంట్ ఉండదని అక్కడ అందరికీ మెసేజ్ వచ్చేసింది. ఓకే. అయితే ఆ రోజు సెకండ్ సాటర్డే రోజు వాళ్ళు మార్నింగే 8 o'clockకి లేచి
ఒక రోజు మొత్తం చేయాల్సిన పనులన్నీ అంటే ఎవ్రీడే వాళ్ళకి రోజంతా పడుతుంది ఆ పనులు ఇంట్లో పనులు చేసుకోవాలంటే, కానీ ఆ రోజు మాత్రం ఎర్లీగా అయిపోయింది. ఓకే. ఎందుకనంటే పవర్ ఉండదు, 1 o'clock తర్వాత పవర్ ఉండదు. సో వాళ్ళకున్న పనులన్నీ ఏవైతే ఇంట్లో క్లీనింగ్ చేసుకోవడము, బాతింగ్ చేయడము, ఫ్రెష్ అవ్వడం, ఇవన్నీ కరెంట్ ఉంటేనే, హీటర్ పెట్టుకోవాలి, మనకు కరెంట్ కావాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, రైస్ కుక్కర్ ఉండాలి. ఇప్పుడు అన్నీ మనకి కరెంట్ లేనిదే ఏం కాదు. ఇంట్లో కూడా మోటార్ వేసుకోవాలంటే మనకి వాటర్ ఉండాలి ట్యాంక్లో. సో ఇవన్నీ మనకి పవర్తో బేస్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అవన్నీ పనులన్నీ క్లీనింగ్ చేసుకొని హ్యాపీగా రిలాక్స్ అయ్యి వాళ్ళకి చాలా టైం దొరికింది అప్పుడు. ఓకే. కానీ వాళ్ళు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మార్నింగ్ ఎప్పుడో లేస్తే మెల్లిమెల్లిగా చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోతుంది. కానీ ఈవినింగ్ వరకు చేసే పనులు అన్నారు తొందరగా కంప్లీట్ చేసుకుని, ఎందుకంటే పవర్ ఉండదు, పవర్ వెళ్ళిపోతుందని. మరి టైం కూడా ఉండదు కదా, అయిపోతూనే ఉంటుంది కదా. అంటే మనం డైలీ అలా మేనేజ్ చేసుకోవాలి. అంటే మనకి ఏదైనా ఒకటి ఉంటేనే మనకి అక్కడ డెడ్ లైన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి మనం, కంపల్సరీ. ఇప్పుడు ఈ బుక్ నేను కంప్లీట్ చేయాలి, చదవాలి అని అనుకుంటాము, కానీ ఎప్పటి వరకు చదవాలి అని అనుకోనప్పుడు మాత్రం ఆ బుక్ కొన్ని ఇయర్స్ వరకు చదవాలి అనే అనుకుంటాం. ఈ 1 month లోపు నేను ఈ బుక్ కంప్లీట్ చేయాలని ఎప్పుడైతే మనం డెడ్ లైన్ పెట్టుకుంటామో, సో అది 1 monthలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. డెడ్ లైన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇంకొకటి, మనం రేపు మార్నింగ్ లేస్తాము హోప్తోనే మనం పడుకుంటాం కదా, అలాగే రేపటి గురించి మొత్తం మనము ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అండి, కంపల్సరీ. రేపు ఫ్రైడే, ఇవాళ థర్స్డే, రేపు చేయాల్సిన పనులన్నీ ఇవాళే చేయాలి మీరు. దీని గురించి ఒక లైన్ నాకు చెప్పాలని ఉంది. ఏంటిది అని అంటే, రేపు అనేది ఎప్పటికీ రాదు. ఓకే. మనం ఏ పని చేయాలన్నా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం, రేపు చేస్తారే, రేపు అనేది మనకు చాలా ఈజీగా వచ్చేస్తాం మన నోట్లోంచి. కానీ రేపు అనేది ఎప్పుడు రాదు మన లైఫ్లో. ఎందుకనంటే నిన్న మనం ఏదైతే అనుకున్నామో రేపు అనేసి, అది ఈరోజే. ఎస్, అంటే డూ ఇట్ టుడే, నాట్ టుమారో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పోస్ట్ పోన్ చేయడం ఎప్పుడైతే, ఈ పోస్ట్ పోన్ చేయడం వలన ప్రజెంట్ అందరూ స్ట్రెస్కి ఫీల్ అవ్వడం, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇన్ని బుక్స్ చదవాలి అని అంటారు కదా. ఆ అన్ని బుక్స్ నీకు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ఇస్తారు. అప్పటి నుంచి నువ్వు ఒక్కొక్క బుక్ కొంచెం చదువుకుంటూ ఉంటే నీకు ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి అంత ప్రెషర్ ఉండదు. నీకు అన్ని బుక్స్ ఎప్పుడు చదవాలనిపిస్తుంది, నువ్వు లాస్ట్కి వచ్చి ఎమర్జెన్సీ టైంలో అప్పుడే ఫిష్ని మనం వాటర్లోంచి తీస్తే ఇట్లా ప్రాణం కోసం ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది చూడండి, కొట్టుమిట్ట ఆడుతూ ఉంటుంది, అల్లాడిపోతూ ఉంటుంది. అలా అల్లాడిపోతున్నారు టైం కోసం. అలా అల్లాడే పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు? మనమే. అవును. అది అవసరం ఉన్నప్పుడు మనం ఏ పని అయితే చెయ్యమో ఆ పని తర్వాత అత్యవసరం అవుతుంది, ఎమర్జెన్సీగా మనకి ఎమర్జెన్సీ అయిపోతుంది, అత్యవసరము అయిపోతుంది. సో మనం అనేది పోస్ట్ పోన్ చేయడం వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది పోస్ట్ పోన్ చేయొద్దు. తర్వాత నెక్స్ట్ మనం కంపల్సరీ డూ ఇట్ టుడే అనేసి మనం ప్లానింగ్ అనేది పక్కా ప్రిపేర్ చేసుకోవాలి. మనం అందులోంచి ఇప్పుడు రేపు మనం మార్నింగ్ లేస్తాము అంటే మన దగ్గర ఇవాళ ముందే రేపు మనం మన డేని 24 hours ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అన్ని మనం వర్క్స్ అన్ని రాసుకోవాలి. మనం మార్నింగ్ లేవగానే పేపర్ చూసేసుకొని ఆ పనులు చేసేసుకోవాలి, ఈ పని అయిపోగానే కట్ చేసుకోవాలి. అలా మనకి చాలా ఎటువంటి మెంటల్ ప్రెషర్ ఉండదు, ఏముండదు. ఇంకొకటి, మనకి ఏదైతే హార్డ్గా అనిపిస్తుందో థింగ్ ఆ డేలో కంపల్సరీ అది ఫస్ట్ చేసేసుకుంటే మనకి రిలాక్స్ ఉంటుంది. ఏదైతే హార్డ్ థింగ్ ఉంటుందో మనకి అది చేయాలి అనే ప్రెషర్ లేకుండా ఈజీగా మనకు అయిపోతుందండి. ఇట్లా చాలా టిప్స్ ఉన్నాయి, మనం కొంచెం ఫాలో అయితే మనం ఈజీగా మనం టైంని మనం మంచిగా ఫోకస్తో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ మధ్య కాలంలో పిల్లలు ఎన్నో డైవర్షన్స్కి వెళ్తున్నారు, లవ్ అఫైర్స్ అంటున్నారు, తర్వాత డ్రగ్ అబ్యూస్ కూడా బాగా నడుస్తోంది, ఆల్కహాల్కి అడిక్షన్స్ ఉన్నాయి. అయితే అసలు వీటన్నింటికి అసలు కారణం ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? ఈ సొసైటీని నిందించాలా, పేరెంట్స్ మారాలా, టీచర్సే సరిగ్గా చెప్పట్లేదా మోరల్స్ అన్నీ? యూత్కి వచ్చేసరికి అండి నేను ఒక్కటే చెప్తా, 90% పేరెంట్స్ పాత్రనే ఉంది. ఓకే. ఇది నమ్మలేని నిజము, యాక్సెప్ట్ చేయలేని కూడా నిజం. పేరెంట్స్ వల్లనే పిల్లలు ఎవరండి? వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రతిరూపాలు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పెంపకం అనేది మనకి పిల్లల బిహేవియర్లో మనకి కనిపిస్తుంది, వాళ్ళు ఎలా పెంచారనేది. కాబట్టి పేరెంట్స్ పాత్ర 90% ఉంటుంది పిల్లల మీద.
ఒక రియల్ ఇన్సిడెంట్ అది వింటే నిజంగా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఆ ఇన్సిడెంట్ ఎలా అంటే గుండెలు పగిలిపోయేలా ఉంటుంది ఆ నిజం. అంత ఎమోషనల్ స్టోరీ అనమాట. అయితే ఆ అబ్బాయికి 21 ఇయర్స్, 21 to 25 ఇయర్స్ అబ్బాయి. తనకి ఉరిశిక్ష పడుతుంది. ఎందుకు అని అంటే తను చాలా నేరాలు చేశారు. డ్రగ్స్ సేల్ చేయడము, తను డ్రగ్స్ తీసుకోవడము, అత్యాచారాలు చేయడము, హరాస్మెంట్ చేయడము సెక్చువల్గా, ఇలా చాలా హత్యలు చేయడము, చాలా ఇటువంటివి అన్నీ చేయడం వల్ల తనకి ఒక 20 ఆ ఏజ్ వచ్చేసరికి ఉరిశిక్ష పడిపోయింది. ఉరిశిక్ష పడినాక జడ్జి వచ్చి అడుగుతాడు ఆ అబ్బాయిని, నీకు ఉరిశిక్ష పడింది బాబు, నీకు ఆఖరి కోరిక ఏంటిది చెప్పు అనేసి అని అంటాడు. అయితే ఆ అబ్బాయి ఆఖరి కోరిక నా తల్లిదండ్రులను చూడాలనుకుంటున్నాను అనేసి ఆ అబ్బాయి ఎమోషనల్గా చెప్తాడు. సో ఆఖరి కోరిక కంపల్సరీ నెరవేర్చాలి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వస్తారు అతను కలవడానికి. తను కలుస్తాడు. వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు ఏడుస్తారు. వాళ్ళ తల్లి బోరు మన ఆయన మీద పడి ఏడుస్తూ ఉంటుంది. నాన్న నిన్ను రక్షించడానికి ఎన్నో కష్టాలు పడ్డాము, కానీ ఈ లాయర్లు, మన మీడియా వాళ్ళందరూ కలిసి, సొసైటీ అందరూ కలిసి నీకు ఉరిశిక్ష పడేలా చేశారు, నన్ను క్షమించు, నిన్ను తప్పించడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. అంటే అతను ఎంత టెర్రరిస్ట్ అయినా కానీ తల్లికి మాత్రం ప్రేమనే కదా. సో ఆ విధంగా వాళ్ళ తల్లి చెప్తా ఉండే. అప్పుడు ఆ అబ్బాయి సైలెంట్గా ఉండి ఒకేసారి ఇట్లా అంటారనమాట, అమ్మ నాకు ఉరిశిక్ష పడడానికి కారణం ఏ సొసైటీయో, ఏ లాయర్సో, ఏ మీడియానో ఎవరో కాదు, నాకు ఉరిశిక్ష పడడానికి కారణం మీరే అనేసి చెప్తే ఆ అమ్మ తల్లి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న అలా అంటున్నావు, నాకు నీ మీద ప్రేమ లేదా, నువ్వు ఎన్ని చేసినా నేను వెనకేసుకొచ్చాను, నీకోసం ఎంతో పోరాడాను, 2-3 సంవత్సరాల నుంచి నేను ఎక్కడి కోట్లు మెట్లంటూ లేవు, అది ఇది అనేసి చెప్తా ఉంటుంది. అయితే అప్పుడు చెప్తాడు కదా ఆ అబ్బాయి, అమ్మ ఒకసారి మా స్కూల్లో నేను 9th క్లాస్ చదివేటప్పుడు నేను సిగరెట్ తాగానని మా సుధాకర్ సారు నీకు ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో, మా సుధాకర్ సార్ నన్ను కొట్టాడు. ఫస్ట్ కొట్టి నా మీద మీకు కంప్లైంట్ ఇస్తే మీరు నన్ను మందలించడం మాని పోయి మా టీచర్ మీదనే పోలీస్ కేసు పెట్టి నన్ను కొట్టాడని మా టీచర్ని మీరు వేధించారు. అప్పుడు కనుక మీరు మా టీచర్ని కాకుండా నన్ను మీరు మందలించి ఉంటే ఆ రోజు సిగరెట్ తాగడంతోనే నాకు ఆగిపోయేది, ఇప్పుడు ఉరితాడు నేను చూసేవాడిని కాదు అనేసి తను చెప్తాడనమాట. అంటే మనం ఇప్పుడు ఏం మిస్ అవుతున్నామంటే పేరెంట్స్ చాలా ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి, చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు. మరి ఆ ఇచ్చిన ఫ్రీడమ్ ఇవ్వద్దు అని అనను, మరి అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు, వాళ్ళు ఆ ఫ్రీడమ్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది చూడట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుందా? తప్పకుండా కదా, ఎందుకంటే వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలియడానికి ఒక ఏజ్ రావాలి. ఆ ఏజ్ వచ్చే వరకు వీళ్ళ సంరక్షణలోని ఈ తల్లిదండ్రులే వాళ్ళని మానిటర్ చేసుకోవాలి. అట్లా అన్నట్టు టీచర్స్ పాత్ర కూడా ఉంది, కానీ టీచర్స్ పేరెంట్స్కి భయపడి వాళ్ళని అసలు ఏం చెప్పట్లేదు. ఒక మాట తిట్టినా, వాళ్ళని కోప్పడినా కానీ వెంటనే పేరెంట్స్ స్కూల్కి వచ్చేస్తున్నారు. మా అబ్బాయిని మీరు ఎందుకు అలా అంటారు, మేము ఇప్పటివరకు చేయలేదు. మరి ప్రీవియస్ మనము ఏన్షియంట్ డేస్లో చూసుకుంటే కనుక ఎంత పనిష్ చేసేవాళ్ళు టీచర్స్ స్టూడెంట్స్ని. అంటే ఇప్పుడు జనరేషన్ మారుతుంది, మనం కూడా మారాలి, నేను ఒప్పుకుంటాను. కానీ మన వాల్యూస్ అనేది నేర్పించడంలో కంపల్సరీ ముందు ఉండాలి కదా పేరెంట్స్. ఎంత పడితే అంత అమౌంట్ ఇవ్వడము, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడము, పిల్లలు కూడా ఫ్రీడమ్ని చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మనము చూసుకుంటే కనుక ప్రజెంట్ అలా ఉంది జనరేషన్ అండి. కంపల్సరీ పేరెంట్స్ అనేది పిల్లల మీద కంపల్సరీ ఒక కన్ను వేసి ఉంచాలి. ఇంకొకటి, పేరెంట్స్ పిల్లలని గాలిపటం లాగా పెంచాలి. గాలిపటం ఎందుకు అనంటే మనం దాన్ని గాలిపటం మన చేతుల్లో దారం ఉన్నంత వరకు అది ఎగురుతూ ఉంటుంది. అలానే మనం ఒకసారి వదిలిపెట్టామనుకోండి అది కంప్లీట్గా మనం చేజారిపోయి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మరీ బిగుసుగా పట్టుకోకుండా, మరీ ఫ్రీగా వదిలేయకుండా అలా మనం పిల్లల్ని పెంచాలి. అంటే మరీ ఫ్రీడమ్ ఇచ్చేయొద్దు, మరి అలా అని మనం గుప్పెట్లో పెట్టుకోవద్దు. ఎంతవరకు ఇవ్వాలి, ఎటువంటి విషయాలలో ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎటువంటి విషయాలలో ఇవ్వకూడదు, వాళ్ళని ఎక్కడ మానిటర్ చేయాలి. నేను 2000 ఇచ్చాను, మరి ఆ 2000 ఎందుకు ఖర్చు పెట్టడం తెలుసుకో. ఎందుకు ఖర్చు పెట్టాడు, ఎందుకు అంత ఖర్చు పెడుతున్నావు అని అడగొద్దు, కానీ ఎక్కడ ఖర్చు పెట్టాడని మాత్రం మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య లవ్ అఫైర్స్ విషయంలో చిన్న చిన్న పిల్లలు ప్రేమలు అంటున్నారు. 10th క్లాస్ పాస్ కూడా అయ్యి ఉండడు, కానీ ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. మీరు 10th క్లాస్ వరకు వెళ్తున్నారండి. నా లైవ్ నేను డైరెక్ట్ నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను.
ఫస్ట్ క్లాస్ అబ్బాయి యూకేజీ అమ్మాయికి ఐ లవ్ యూ ప్రీతి, అమ్మాయి పేరు ప్రీతి, ఐ లవ్ యూ ప్రీతి అని రాసి ఇచ్చాడు. ఓకే. సీరియస్లీ నేను ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, అదే స్కూల్లో ఉన్నాను, చిన్న వర్క్ ఉంటే వెళ్ళాను. అక్కడ వెళ్ళేసరికి ఒక టీచర్తో మాట్లాడుతూ ఉంటే ఆ ప్రీతి అమ్మాయి తీసుకొచ్చి టీచర్ ఈ అబ్బాయి నాకు ఇలా ఐ లవ్ యూ అని రాసి ఇచ్చాడు అనేసి కంప్లైంట్ ఇచ్చింది. ఫస్ట్ క్లాస్ అబ్బాయి యూకేజీ అంటే అంత చిన్న ఏజ్లో అసలు ఇది ఎక్కడ ప్రభావం వస్తుంది? ఇంకొకటి మన ఒక ప్రిన్సిపల్ సార్ నాకు కాల్ చేసి ఉండే వాళ్ళ స్కూల్కి మోటివేషనల్ సెషన్ ఇవ్వమని. ఏంటి వాళ్ళ స్కూల్లో ప్రాబ్లం అని అంటే 6th క్లాస్ అమ్మాయి 7th క్లాస్ అబ్బాయి ఫిజికల్గా మిస్బిహేవ్ చేస్తూ కనిపించాడు స్కూల్ ఏరియాలోనే, గవర్నమెంట్ స్కూల్ ఏరియాలో. ఆ ప్రిన్సిపల్ సార్ ఎంత ఎమోషనల్ అయ్యారంటే మా స్కూల్ గురించి అంత, వాళ్ళు గవర్నమెంట్ స్కూలే, మా స్కూల్ గురించి అంత ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత ఘోరంగా ఉన్నారు ఏంటి అనేసి. అంటే ఇది కంప్లీట్గా సోషల్ మీడియాను. ఇప్పుడు అది తెలియని పిల్లవాడు అంటూ లేడు, ఏం లేదు. కాకపోతే మనం దాన్ని ఎంత మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా సరే అది చిన్నపిల్లల వాళ్ళు తెలిసి తెలియని తనంలో ఈ సోషల్ మీడియా ఇవన్నీ చేస్తున్నారు, దానికి సొసైటీయే కారణము అని మనం చెప్తాం. ఓకే, బట్ కాకపోతే ఇప్పుడు ఏం చెప్తా అంటే నేను మెచ్యూర్డ్ అయ్యి అంత నాలెడ్జ్ ఉండి డిగ్రీ కంప్లీట్ చేసి కూడా ఇటువంటి లవ్ అఫేర్ దాంట్లో కూరుకుపోతున్నారు, అందులో ఒక ఊబిలో పడిపోతున్నారు. హ్యాపీగా 10th వరకు మంచిగా పేరెంట్స్ సంరక్షణలో చదివి బాగా మంచి మార్క్స్ తెచ్చుకొని ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసి డిగ్రీకి ఇంటర్మీడియట్కి అలా వెళ్ళగానే రియల్ ఇన్సిడెంట్స్, ఆమె పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది, ఇంటర్ వరకు తను ఉమెన్స్ కాలేజ్లోనే చదివింది కంప్లీట్గా. సో డిగ్రీ రాగానే తనకి కో ఎడ్యుకేషన్లో వచ్చింది సీట్, కో ఎడ్యుకేషన్లో చదివింది. ఒక ఫస్ట్ డేనే కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ డేనే ఒక అబ్బాయిని చూసింది, ఆయన నవ్విండు, ఈయన నవ్వింది, అయిపోయింది. సీన్ కట్ చేస్తే వాళ్ళకి పెళ్ళి అయింది, 2 పాపలు. ఓకే. డిగ్రీ డిస్కంటిన్యూ, ఫస్ట్ ఇయరే ఒక 10 days 15 days హార్డ్లీ వెళ్ళి ఉంటారు వాళ్ళిద్దరు కాలేజ్కి, అది కూడా ఒకరినొకరు మీట్ అవ్వడం కోసమే. మిగతా టైం అంతా కాలేజ్కి అని చెప్పి పబ్లిక్ గార్డెన్స్ ఇంకా ఎక్సెట్రా టెంపుల్స్ మీరు చూస్తూనే ఉంటారు, మొత్తం తిరగడమే. సో లాస్ట్కి ఓకే ఫైన్, ఓకే మ్యారేజ్ చేసుకున్నారు, 2 పాపలు పుట్టినారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయి ఉండాల్సింది ఆ అమ్మాయికి, 2 పాపలు, డిగ్రీ లేదు ఏం లేదు, ఆయనకు డిగ్రీ లేదు ఏం లేదు, 2 పాపలు. తను ఆమె ఏదో లేబర్ వర్క్, ఏదో ఒక వర్క్ కంపల్సరీ తినాలి కదా. ఇటు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు, అంత చిన్న ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా, పేరెంట్స్ యాక్సెప్ట్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో వాళ్ళకి చేయడానికి వర్క్ లేదు. ఇన్ని రోజులు వాళ్ళ తల్లిదండ్రులు పెడితే తిని వచ్చిన వాళ్ళు, ఫీజులు కడితే చదువుకొని ఉన్న వాళ్ళు ఇంకా తను ఒక లేబర్ వర్క్ చేయడం అట్లా ఇట్లా ఓకే డెవలప్ అయినరు. అంటే మినిమం తినడానికి అప్పుడు ఫుడ్ ఉండకపోయేది, ఇప్పుడు ఫుడ్ ఉంది. తను ఏదో సెకండ్ హ్యాండ్లో ఏదో అది మన ఏంటిది జీబ్ అలాంటిది ఏదో తీసుకొని తను ఏదో డ్రైవింగ్ చేసుకుంటూ ఓకే వచ్చేస్తున్నారు. తను డైలీ ఒక కస్టమర్ని తీసుకొని వెళ్తాడు. ఈమె ఓకే ఏదో ఉంటున్నా అంటే ఉంటుంది, కానీ మనం చెప్పడానికి ఈజీయే. కాకపోతే ఆ 2 years తన పేరెంట్స్ని ఎంత మిస్ అయింది. తను పేరెంట్స్ దగ్గర ఉన్నంత కంఫర్ట్గా తన హస్బెండ్ దగ్గర ఉండకపోవచ్చు, ఎందుకంటే అన్ని నీడ్స్ తను ఫుల్ఫిల్ చేయలేడు, ఎందుకంటే చాలా లిమిటెడ్ రిసోర్స్ తన దగ్గర ఉంది. సో తను ఒక కస్టమర్ని డైలీ డ్రాప్ చేసి వస్తూ ఉంటాడు. ఆమె ఆల్రెడీ మ్యారీడ్, వాళ్ళ హస్బెండ్తోనే ఆమె దూరంగా ఉంది. సో ఆమెకి తనకి మళ్ళీ అఫైర్ ఓకే అయిపోయింది. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, మళ్ళీ ఇంట్లోకి వచ్చి గొడవలు పడడం, ఎందుకంటే ఈయనకి అంత కంఫర్ట్ లేదు. ఆమె ఎట్లయినా తెచ్చి పిల్లలకి పెట్టాలి కదా, పోషించాలి కదా. ఆమెకి అక్కడ ఆయనకి ఫ్రీడమ్ దొరికింది, ఆయన మంచిగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు టెంపుల్లో. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయికి 2 పిల్లలు, చూస్తే చాలా చిన్న ఏజ్, 22-23 years ఏజ్. అసలు యాక్చువల్గా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆమె, అయిపోయి ఉండాలి. 2 ఆడపిల్లల్ని పెట్టుకొని తను ఎక్కడికి వెళ్తుంది? ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఆ 2 ఆడపిల్లల్ని పట్టుకొని, మరి నా పరిస్థితి ఇట్లా ఉంది. ఇన్ని రోజులు ఏ పేరెంట్స్ గుర్తుకు రాలే? ఆమెకు లవ్ చేసినప్పుడు అదంతా తిరిగినప్పుడు, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన అమౌంట్తో ఆమె మిస్యూజ్ చేసినప్పుడు, అక్కడికి షికార్లు తిరిగినప్పుడు, అవి హోటల్స్లలో లంచ్ చేసినప్పుడు ఎప్పుడు గుర్తుకు రాలే వాళ్ళ పేరెంట్స్? ఇప్పుడు గుర్తుకొచ్చిండు. వెళ్తే వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్. ఓకే. వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ ఒకసారి వచ్చి పెరాలసిస్ వచ్చి వాళ్ళ నాన్న బెడ్ మీద పడుకొని ఉన్నాడు. ఎంత
అది బాధాకరమైన విషయం అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కోసం సేవలు చేసి చేసి వర్క్ చేసి వాళ్ళ నాన్నకి ఫుడ్ పెట్టి వాళ్ళ అమ్మ కూడా చాలా వీక్, ఎమోషనల్గా చాలా వీక్ అయిపోయి, ఫిజికల్గా చాలా వీక్ అయిపోయి ఉంది. వాళ్ళ దగ్గర ఎట్లాగో ఆమె చేయి జాచి ఒక రూపాయి కూడా అడగలేదు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. వాళ్ళ అమ్మ ముఖం మీదనే డోర్ వేసేసింది, నువ్వు రావద్దు అని. వాళ్ళ అమ్మకు కూడా తెలీదు ఇట్లా హస్బెండ్ వదిలేశాడు, తను వేరే మ్యారేజ్ చేసుకున్నాడు ఇల్లీగల్గా అని తెలీదు వాళ్ళ అమ్మకి. ఇన్ని రోజుల తర్వాత వచ్చాము ఆ పరిస్థితిని, వాళ్ళకి కూడా కోపం ఉంటుంది కదా, ఎవరికైనా ఎమోషనే కదా. డోర్ అన్ని ఇయర్స్ ఆమెను పెంచితే 20 years ఆమెను పెంచితే అది ఆమె రిటర్న్ ఇచ్చిన గిఫ్ట్. ఆ ఇద్దరు పిల్లలతోని ఉన్న కట్టుబట్టలు, చెప్పులు కూడా లేవు, చెప్పులు దారిలో వెళ్తుంటే తెగిపోయినాయి, చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటా ఇద్దరు చిన్న పిల్లలతోని, ఒక బేబీ 1 year, ఒక బేబీ 2 years పెట్టుకొని హోటల్స్లలో ఫుడ్ అడిగి వాళ్ళకి తినిపించింది. అంటే ఎంత అది ఆమె చేతిలో ఆమె లైఫ్ చేసుకుంది. అంటే ఇక్కడ మీరు అడగొచ్చు, అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవద్దా అసలే అని అడగొచ్చు. అస్సలు నేను అలా అన్నాను, నేను లవ్కి ఎగెనిస్ట్ అయితే కాదు అస్సలే. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఓకే, లవ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎమోషన్, ఈజ్ ఎ పాజిటివ్ ఎమోషన్. కానీ లవ్ ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు అని అంటే తన కాళ్ళ మీద తను నిలబడే అంత స్తోమత తనకు ఉన్నప్పుడే నువ్వు ఇంకొకరిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకో. ఓకే, తన కాళ్ళ మీద తను నిలబడడం అంటే ఏదో అక్కడ షాప్లో పనిచేసి ఒక 6,000 అంత మినిమం నీడ్స్కి సంపాదించుకొని ఓకే నేను తోపిగా తురుము సంపాదించిన ₹1 అని దాన్ని నిలబడడం అనరు. కోవిడ్ వచ్చింది మొన్న 6 months, ఎవరికి వర్క్ లేకుండా ఉండే. ఆ 6 months కూడా నువ్వు ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా నువ్వు అడగకుండా నిలబడగలగాలి. నీ పిల్లలకి ఏమైనా అయింది, నువ్వు హస్బెండ్ మీద డిపెండ్ కాకుండా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళకి ఎవరిని అడగకుండా వాళ్ళు చూపించుకోగలగాలి. నీ మినిమం అకౌంట్లో నీ మినిమం బ్యాలెన్స్ ఉండగలగాలి. నీవు ఏమైనా ఆ జాబ్ అయినా ఇంకొక జాబ్ నువ్వు చేసుకునేంత స్టెబిలిటీ నీకు ఉండాలి. అప్పుడు ఎప్పుడు మనకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి ఎడ్యుకేషన్స్తోని, మనకు ఒక మంచి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్తోని, మన సెల్ఫ్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకునే టైంలో నువ్వు నీ సెల్ఫ్కి ఇవ్వాల్సిన టైం అంతా నువ్వు వేరే పర్సన్కి ఇచ్చావు. అవును. సో మనం అందరినీ నమ్మాలి, అలా నమ్మొద్దు అని ఏం కాదు, కానీ నమ్మినట్టు యాక్ట్ చేయాలి. నమ్మినట్టు యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఎవ్వరు ఏ టైంలో ఎలా మారిపోతారో తెలీదు, అది మాత్రం సీరియస్లీ ఎవ్వరిని నమ్మొద్దు. నేను అదే సజెషన్ చెప్తాను. ఈ లవ్ అఫేర్లో ఇంకొకటి మీకు చెప్పాలంటే కొన్ని లక్షల మంది మన దగ్గర నుంచి కిడ్నాప్ అయ్యారు, వాళ్ళిద్దరు పారిపోయారని మనం న్యూసెస్ వింటూనే ఉంటాం. కొన్ని బయటికి రావు, ఆడపిల్ల పరువు పోతుందని చాలా వరకు బయటికి రావు. కానీ వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు తెలుసా? రెడ్ లైట్ ఏరియాలో ఉంటున్నారు. అవును, సీరియస్లీ. ఎవరు అని అంటే వీళ్ళు ఎవరిని టార్గెట్ చేశారంటే మిడిల్ క్లాస్ వాళ్ళని, కొంచెం రిచ్ పీపుల్ కూడా అట్రాక్ట్ చేస్తారు. అట్లేం కాదు, వాళ్ళు ఎందుకంటే సేఫ్టీ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అనేది వాళ్ళకి ఎప్పుడు కాలేజ్కి వెళ్ళే కాడ వచ్చే దగ్గర సేఫ్టీ ఉంటారు, వాళ్ళు మానిటర్ చేశారు, అప్పుడు వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్కి ఏమవుతుంది అని అంటే వాళ్ళు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు కాలేజ్లో వచ్చి ఎవరైనా ఒక అబ్బాయి, కాలేజ్ అనే కాదు, రోడ్డు మీద ఆటో వాడు కాలేజ్ అయిపోయే టైంకి కరెక్ట్గా వచ్చి నిలబడతాడు అక్కడ రోజు. ఈ అమ్మాయి అనుకుంటుంది నా కోసమే వచ్చి నిలబడ్డాడు, అబ్బా నేను అంటే ఎంత ప్రేమనో అని అనుకుంటారు. వాళ్ళతో ట్రావెల్ చేస్తారు, వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ అని వాటి వీటికి ఈజీగా టెంప్ట్ అవుతారు. అంటే ఎంత వీక్గా ఉంటే ఉమెన్, ఎంత వీక్గా ఉంటే అంత ఈజీగా టెంప్ట్ అవుతారు. అలా టెంప్ట్ అవుతారు. లాస్ట్ తను ఏం చెప్తారు, మనం మ్యారేజ్ చేసుకుందాం, వెళ్ళిపోదాం అది అంటే ఇంట్లో ఉన్న బంగారం అదంతా తీసుకొని ప్యాక్ చేసుకొని వస్తారు. మ్యారేజ్ చేసుకుంటాడు, గుళ్ళోకి వెళ్ళి పసుపు కొమ్మ కడతాడు, ₹10 అంతే, ₹10 ఫ్లవర్స్, ₹10 ₹20 ఖర్చు పెట్టేది కడతాడు. 2 days ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఆమెకి స్పృహ కోల్పోతే లేచి చూస్తే రెడ్ లైట్ ఏరియాలో ఉంటుంది. తనకి లక్షల డబ్బు. ఇన్ని రోజులు తను ఒక పర్సన్ని నమ్మింది, ఆ పర్సన్ ఒక ₹1,00,000 కోసం తనని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసి వెళ్ళిపోయినాడు. ఇంకా తన లైఫ్ అక్కడ లైఫ్ ఎంత భయంకరంగా ఉంటుందంటే మీరు సెర్చ్ చేస్తే ఎవరైనా సెర్చ్ చేయొచ్చు, ఎంత భయంకర చిన్న రూమ్, అసలు వాళ్ళు ఎంత టార్చర్ చేస్తారు. మనకి ఇష్టం ఉండదు, ఎవరికి ఆ ఫీల్డ్ ఇష్టం ఉండదు. ఎవరు ప్రతి ఒక్క అమ్మాయి నాకు అటువంటిది కావాలి ఫీల్డ్ అని తనకు తాను కోరుకొని ఎప్పుడు వెళ్ళదు. ఇటువంటి పరిస్థితుల వల్లనే వాళ్ళు అక్కడ బయటికి రాలేక, లోపల ఉండలేక కుమిలిపోతున్నారు. చిన్న రూమ్లో ఇరిగిపోయి, అందులోనే వాష్రూమ్, ఫుడ్ ఉండదు, ఏముండదు. ఎంత ఫిజికల్గా హరాస్మెంట్ అవుతుంది. ఇవన్నీ పెయిన్స్. సో ఇదంతా లవ్ అఫేర్ కోసమే కదా వచ్చింది. అవును.
సో మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నేను నమ్మొద్దు అనేసి ఆ వర్డే చెప్పాను. సో విన్నారు కదా మోటివేషనల్ స్పీకర్ వెలాంగని చెప్పిన మాటలు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మానిటర్ చేసి వాళ్ళకి టైం మేనేజ్మెంట్లో మీరు కూడా కొంచెం హెల్ప్ చేసి ఇట్లాంటి మోటివేషనల్ స్పీకర్స్ చెప్తున్న మాటల్ని ఇంకా స్టూడెంట్ కౌన్సిలర్స్ చెప్తున్న మాటల్ని మీ పిల్లలకి చెప్తూ ఎప్పుడు కూడా వాళ్ళని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా మీ పిల్లలు కూడా వేరే వేరే ట్రాపుల్లో చిక్కుకోకుండా మంచిగా ఉంటారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ను.